బ్యాక్ టు టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనము టాలీ ప్రైమ్ న్యూ వర్షన్లో ఒక మంచి టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. అది ఏమిటి అంటే అందరికీ కంపల్సరీగా యూజ్ అయ్యేది. టాలీ మీద ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో వాళ్ళందరికీ కంపల్సరీగా ఈరోజు చెప్పబోయే టాపిక్ యూజ్ అవుతుందన్నమాట. అది ఏమిటి అంటే పేరోల్. పేరోల్ అంటే ఏమిటి, దీనిని టాలీలో ఎందుకు యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు, ఎప్పుడు యూజ్ చేస్తారు అనేది మనం చూస్తే ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అసలు పేరోల్ అంటే ఏంటి సార్, ఎందుకు యూజ్ చేయాలి సార్ ఇది అంటే, ఎక్కడైనా కానీ మనము ఎంఎన్సీ కంపెనీస్లో వర్క్ చేసేటప్పుడు లేకపోతే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేసేటప్పుడు పర్ మంత్లో ఎంప్లాయీస్కి శాలరీస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఓకే, ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము వాటిని, అదేవిధంగా వాళ్ళకి బేసిక్ శాలరీ ఎంత ఉంటుంది, దాని మీద హౌస్ రెంట్ అలవెన్స్ ఎంత యాడ్ చేస్తారు, కన్వేయన్స్ ఎంత యాడ్ చేస్తారు, మెడికల్ అలవెన్స్ ఎంత యాడ్ చేస్తారు, డియర్నెస్ అలవెన్స్ ఎంత యాడ్ చేస్తారు, అదేవిధంగా వాళ్ళ టోటల్ గ్రాస్ శాలరీ ఎంత, ఆ గ్రాస్ శాలరీ మీద పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ యాజ్ యూజువల్ ఈఎస్ఐ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ ఎంత కట్ అవుతుంది, డిడక్షన్స్, అలా గ్రాస్ శాలరీ మీద డిడక్షన్స్ కట్ అవ్వంగా బై హ్యాండ్ నెట్ శాలరీ ఎంత బ్యాంకులో పడుతుంది, వాటిని మనము టాలీ ప్రైమ్ న్యూ వర్షన్లో ఎలా చేసుకోవాలి, దాని యొక్క ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, సింపుల్గా ఉంటుందా కొంచెం క్రిటికల్గా ఉంటుందా అనేది ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా. సో అంతకు ముందుగా దాని యొక్క ప్రాబ్లం ఎలా ఉంటుంది, ఏ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి అనేది ముందు ప్రాబ్లం చూద్దామండి. ఓకేనా, లెట్స్ మూవ్ ఇన్ టు ద ప్రాబ్లం. ఇక్కడ చూడండి, పేరోల్ అనేది మనము చెప్పబోతున్నాము. ఇక్కడ ఇండస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అనుకోండి. ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్లో మనకు ఎంప్లాయీ గ్రూప్స్ ఉన్నాయి. ఆ ఎంప్లాయీ గ్రూప్స్ అంటే ఏమేమి ఉన్నాయి అంటే సేల్స్ డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, R&D డిపార్ట్మెంట్, అకౌంట్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్. ఇలా ఏ కంపెనీలో అయినా కానీ ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇవన్నీ కంపల్సరీగా ఉంటాయి. బట్ మనం వర్క్ చేసే దాని ప్లేస్లో ఏవి ఉంటాయో మనం అవి తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఎంప్లాయీ గ్రూప్స్ కింద మనం చూసుకున్నట్లయితే 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కొన్ని ఆర్గనైజేషన్స్లో ఎక్కువ కూడా ఉండొచ్చు. ఓకే, ఏదైనా కానీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, అకౌంట్స్ డిపార్ట్మెంట్ లేకుండా ప్రపంచంలో ఏ బిజినెస్ అనేది జరగదు. సో ఫస్ట్ ఎంప్లాయీ గ్రూప్స్ ఏంటి అనేది మనం ఇక్కడ చూసుకున్నాం. ఆ తర్వాత ఎంప్లాయీ నేమ్స్ ఏమున్నాయి, ఎవరెవరు ఉన్నారు ఎంప్లాయీ నేమ్స్ అని చూస్తే రోహిత్, ప్రీతి, శర్మ, రమేష్ అనే పర్సన్స్ ఎంప్లాయీ. ఎవరు ఏ డిపార్ట్మెంట్కి చెందినవారు, రోహిత్ అనే పర్సన్ అడ్మినిస్ట్రేటివ్, డేట్ ఆఫ్ జాయినింగ్ 1/4/2020లో జాయిన్ అయ్యారు. ప్రీతి R&D డిపార్ట్మెంట్ 1/4/2020లో జాయిన్ అయ్యింది. శర్మ సేల్స్ డిపార్ట్మెంట్ 1/4/2020లో జాయిన్ అయ్యింది. రమేష్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ 1/4/2020లో జాయిన్ అయ్యింది. ఇలా ఎంప్లాయీ గ్రూప్స్ తెలుసుకున్నాము, ఎంప్లాయీ నేమ్స్ కూడా తెలుసుకున్నాము. ఆ తర్వాత యూనిట్స్ అనేటివి ఎందుకు యూజ్ చేస్తారు అంటే, పర్ డేలో మనకి 8 అవర్స్ అనేది మనకి వర్కింగ్ అవర్స్ ఉంటాయి. ఓకే, సో ఆ వర్కింగ్ అవర్స్ మెయిన్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎంతమంది ఆ వర్కింగ్ అవర్స్లో వర్క్ చేస్తున్నారు, ఇంకా అదేవిధంగా మినిట్స్లలో వర్క్ చేస్తున్నారు, తర్వాత అవర్స్ అండ్ మినిట్స్లలో వర్క్ చేస్తున్నారు అనేది మన యూనిట్స్ ఆఫ్ మెజర్స్లో చూస్తాం. ఆ యూనిట్స్ ఆఫ్ మెజర్స్ చూడంగా మనకి ఉంటాయి. ఇక్కడ అవర్స్ సింబల్ వచ్చేసి HRS, తర్వాత మినిట్ సింబల్, మినిట్స్ వచ్చేసి MINS తీసుకోవాలి. అవర్స్ ఆఫ్ 6 minutes, 1 అవర్కి మనము 60 minutes తీసుకుంటాము. ఇక్కడ కాంపౌండ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అది ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలనేది కూడా మీకు చూపిస్తాను. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, స్టెప్ బై స్టెప్ నేను చెప్పుకుంటూ వస్తున్నానండి. అటెండెన్స్ ఆర్ ప్రొడక్షన్ టైప్ అనేది మనం 4th పాయింట్ కింద తీసుకుంటాము. ఈ 4th పాయింట్లో
సో మనకు మంత్కి 30 డేస్ కావచ్చు, 28 డేస్ కావచ్చు, 31 డేస్ కావచ్చు ఉండడం జరుగుతుంది. అలా చూసుకున్నట్లయితే పర్ మంత్కి మనం 30 డేస్ కింద లెక్కన తీసుకుంటే, సో ఒక ఎంప్లాయీ 30 డేస్కి మనం 4 సండేస్ వెళ్ళంగా 26 డేస్ అనేది అతను అటెండ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత కొన్ని కారణాల వల్ల కొందరు 26 డేస్ రావచ్చు, మరికొందరు ఒక 4 డేస్ కానీ 3 డేస్ కానీ లీవ్ కూడా పెట్టచ్చు. ఖచ్చితంగా చెప్పలేం. ఒకవేళ అతను ప్రజెంట్ 26 డేస్ వచ్చినట్లయితే అటెండెన్స్ లీవ్ విత్ పే తీసుకోవాలి, డేస్ తీసుకుంటాం. ఒకవేళ 30 డేస్ మనకు ఉంటే పర్ మంత్కి 20 డేస్ కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా 2 డేస్ అనేది వాళ్ళు లీవ్ ఆబ్సెంట్ పెడితే లీవ్ వితౌట్ పే తీసుకోవాలి, అప్పుడు కూడా డేస్ తీసుకుంటాం. ఒకవేళ వాళ్ళు పర్ డేకి 8 అవర్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా పీరియడ్గా వర్క్ చేసినట్లయితే ఓవర్ టైం చేస్తే వాళ్ళకు అవర్స్ ఆఫ్ 60 మినిట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది 4th పాయింట్. తర్వాత ఇంకా కొంచెం వస్తే అండర్కి వచ్చినట్లయితే పే హెడ్స్ అండి. ఇవి చాలా 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 ఇంపార్టెంట్ పేరోల్లో. మనకు పే హెడ్స్ అనేవి ఏమేమి ఉంటాయంటే బేసిక్ పే, హౌస్ రెంట్ అలవెన్స్, కన్వేయన్స్, ఓవర్ టైం, వేరియబుల్ పే అండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ పే హెడ్ నేమ్ ఉంటుంది, పే హెడ్ టైప్ ఉంటుంది, అండర్ ఉంటుంది, నేమ్ ఆఫ్ అపియర్ ఇన్ పే స్లిప్స్ ఉంటుంది, యూజర్ ఆఫ్ గ్రాట్యుటీ ఉంటుంది, క్యాలిక్యులేషన్ టైప్ ఉంటుంది, క్యాలిక్యులేషన్ పీరియడ్ ఉంటుంది. ఈ బేసిక్ పే అనేది మనము ఎర్నింగ్స్ పర్ ఎంప్లాయీస్ తీసుకుంటాము. ఓకే, అదేవిధంగా ఇది మనకు బిజినెస్ కస్టమర్స్కి అంటే ఎంప్లాయీస్కి మనము అమౌంట్ పే చేయాలి కాబట్టి మన బిజినెస్కి అది ఎక్స్పెన్స్ అవుతుందండి, అది గుర్తుపెట్టుకోవాలి. నేమ్ అపియర్ అంటే ఏ దాని మీద మనం ఇస్తున్నాము అంటే బేసిక్ పే మీద ఇస్తున్నాము. ఓకే, యాజ్ యూజువల్ యూజర్ ఆఫ్ గ్రాట్యుటీ అంటే ఎస్ పెట్టుకోవాలి. క్యాలిక్యులేషన్ టైప్ ఏంటి ఆన్ అటెండెన్స్. అతను వర్క్ చేయడానికి మనకు 30 డేస్లో 26 డేస్ రావడం జరిగింది కాబట్టి ఆ 1 మంత్ మీద అతనికి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఆ బేసిక్ శాలరీతో పాటు హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఎంత పర్సెంటేజ్ మనం అతని శాలరీలో యాడ్ చేస్తున్నాము అనేది కూడా చూస్తాం. అంటే అది ఏది బేస్ మీద తీసుకుంటామంటే యాజ్ కంప్యూటెడ్ వాల్యూ మీద తీసుకుంటాము. అది ఫర్ ఎగ్జాంపుల్ స్లాబ్ రేట్స్ అనే పే హెడ్స్ మీద తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఆ బేసిక్ శాలరీతో పాటు కన్వేయన్స్ ఏముంది? కన్వేయన్స్ అంటే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అండి. ఈ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అనేది ఏంటంటే మనకి ఒక శాలరీ అనేది పర్ మంత్కి ఫిక్స్ చేసి ఉంటాము. ఆ ఫిక్స్ చేసి ఉండడం మీద అటెండెన్స్ మీద కావచ్చు, అదేవిధంగా ప్రొడక్షన్ మీద కావచ్చు ఫిక్స్ అవ్వకుండా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆఫీస్ పర్పస్ మీద బయటికి వెళ్ళినట్లయితే కన్వేయన్స్ ఎక్స్పెన్సెస్ అనేది ఎక్స్ట్రాగా జరుగుతుంది. సో అది శాలరీకి దానికి సంబంధం ఉండదు. తర్వాత ఓవర్ టైం అంటే ఏంటి? అతని 8 అవర్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా పనిచేస్తే అది ఆన్ ప్రొడక్షన్ మీద ఓవర్ టైం మీద క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. తర్వాత వేరియబుల్ పే అంటే ఏంటి? అతనికి మనకి పర్ ఇయర్ కావచ్చు, 3 మంత్స్ కావచ్చు, 6 మంత్స్ కావచ్చు, బాగా అతను వర్క్ చేసినట్లయితే అతనికి ఏంటి ఇన్సెంటివ్స్ రూపంలో కావచ్చు, బోనస్ రూపంలో కావచ్చు అతనికి ఇంత పర్సెంటేజ్ అనేది ప్రొవైడ్ చేస్తారు వేరియబుల్ పే మీద. ఈ యొక్క బేసిక్ పే, హౌస్ రెంట్ అలవెన్స్, కన్వేయన్స్, ఓవర్ టైం, వేరియబుల్ అలా చేయంగా ఒక గ్రాస్ శాలరీ అనేది వస్తుంది. ఆ గ్రాస్ శాలరీ మీద పిఎఫ్ ఎంత పర్సెంటేజ్ కట్ అవుతుంది, ఓకేనా? యాజ్ యూజువల్గా ఈఎస్ఐ అనేది ఎంత పర్సెంట్ మీద కట్ అవుతుంది, ఓకేనా? సో అదేవిధంగా ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది ఎంత కట్ అవుతుంది అనేది కూడా మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. ఈ యొక్క పిఎఫ్ కావచ్చు, ఈఎస్ఐ కావచ్చు మనకు ఏ విధంగా వాటి మీద కట్ అవుతుంది అనేది కూడా మనము డిస్కస్ చేస్తాం. ఈ గ్రాస్ శాలరీ మీద పిఎఫ్, ఈఎస్ఐ, ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ అవ్వగా మనము బై నెట్ శాలరీ ఎంత వస్తుంది పర్ ఇయర్కి అనేది, పర్ మంత్కి అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. ఓకేనా? మీకు ప్రాబ్లం అనేది నీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనము ప్రాబ్లంలోకి ఎంటర్ అవుదాం. ఓకే, నేను టాలీ ప్రైమ్ న్యూ వెర్షన్లోకి ఎంటర్ అయ్యాను. ఆల్రెడీ ఇండస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నేను క్రియేట్ చేసుకున్నాను. ఒకసారి F11కి వెళ్ళి మనకు కావాల్సిన మెయిన్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎస్ చేసుకున్నాం. మెయింటైన్ అకౌంట్స్ ఎస్ పెట్టండి. బిల్ వైజ్ మనకు అవసరం లేదు. ఇన్వెంటరీ కూడా ఏం పెద్దగా అవసరం లేదు, నో పెట్టచ్చు. అదేవిధంగా మన గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కూడా నో పెట్టండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకు కావాల్సిన మెయిన్ ఆప్షన్ ఏంటి? మెయింటైన్ పేరోల్, ఎనేబుల్ పేరోల్ స్టాచ్యురీ. ఇవి 2 కంపల్సరీగా ఎస్లో పెట్టాలి. ఎస్లో పెట్టిన తర్వాత మనం ఎక్కడైతే వర్క్ చేస్తుంటామో అక్కడ కంపెనీ కోడ్, గ్రూప్ కోడ్, సెక్యూరిటీ కోడ్ ఇవన్నీ మన కంపెనీలో వర్క్ చేసే ప్లేస్లో ఉంటాయి. అక్కడ ఉండే విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ గవర్నమెంటా మీరు ప్రైవేట్ వర్క్ చేస్తున్నారంటే
ప్రైవేట్లో వర్క్ చేస్తున్నాము, అప్పుడు మనం అదర్స్ అని తీసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మనము ఒక కంపెనీ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు F11లో కావాల్సిన ఫీచర్స్ అనేది మనం ఎస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత మనకు ఒక ప్రొసీజర్ ఉంది కదా ఫస్ట్ నుంచి, ఆ ప్రొసీజర్ని మనం ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, క్రియేట్లోకి వెళ్దాం. క్రియేట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పేరోల్ మాస్టర్స్ వచ్చింది కదా, ఇప్పుడు లెడ్జెస్, కరెన్సీ, ఓచర్స్ అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదండి. మనం అది చేయట్లేదు, పేరోల్కి సంబంధించిన ప్రాబ్లం చేస్తున్నాం కాబట్టి పేరోల్లోకి రావాలి. ఇప్పుడు ఎంప్లాయీ గ్రూప్ తీసుకున్నాం. ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మనం ప్రాబ్లంలో చూస్తే ఏం డిపార్ట్మెంట్ ఉంది? సేల్స్ డిపార్ట్మెంట్ ఉంది, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఉంది, R&D డిపార్ట్మెంట్ ఉంది, అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంది. వీటిని ఫస్ట్ క్రియేట్ చేసుకున్నాం. సేల్స్ డిపార్ట్మెంట్ సేవ్ చేయండి. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ సేవ్ చేయండి. తర్వాత R&D డిపార్ట్మెంట్ సేవ్ చేయండి. తర్వాత అకౌంట్స్ డిపార్ట్మెంట్ సేవ్ చేయండి. ఓకే, ఇప్పుడు గ్రూప్స్ అనేది క్రియేట్ చేసామండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్తే నెక్స్ట్ ఏమున్నాయి? ఎంప్లాయీ నేమ్స్ ఉన్నాయి. ఈ ఎంప్లాయీ నేమ్స్ అనేటివి మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. పర్సన్స్ ఉన్నారు, ఎవరు ఏ డిపార్ట్మెంట్ చెందిన వాళ్ళు అనేది కూడా మనము ఒకరి గురించి డీటెయిల్స్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ప్రాబ్లంలోకి ఎంటర్ అవుదాం. ఎంప్లాయీ నేమ్స్. సో ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ నేమ్స్ ఫస్ట్ ఎవరు? రోహిత్ క్రియేట్ చేశాను. ఎంటర్ ఇవ్వాలి. ఎంటర్. మనం అంతకు ముందుగా ఇక్కడ అండర్ చూసుకున్నట్లయితే అతను ఏ డిపార్ట్మెంట్కి చెందినవాడు అని చూస్తే అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తి. ఓకే, మనం ఏం చేయాలి? అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. 1/4/2020 ఆల్రెడీ ఆటోమేటిక్గా వచ్చేసింది అనమాట. ఓకే, ఎంటర్. ఇక్కడ ఎంప్లాయీ నేమ్ నంబర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 ఇచ్చాను. డెసిగ్నేషన్ ఏంటి అంటే మేనేజర్. ఫంక్షన్ ఏంటి? అడ్మినిస్ట్రేటివ్. లొకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు. జెండర్ మేల్. ఒకటి డీటెయిల్స్ ఇస్తున్నాను జస్ట్. బ్లడ్ గ్రూప్ ఏ పాజిటివ్. తర్వాత ఫాదర్స్ నేమ్ ఎస్ కళ్యాణ్. మదర్స్ నేమ్ ఎస్ కోమలి. అడ్రస్ జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నానండి. రియల్ లైఫ్లో మీరు చేసేటప్పుడు కూడా ఒక ఎంప్లాయీకి మీరు ఈ విధంగా ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి @gmail.com. ఎంటర్. ఇంకా ప్రొవైడ్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. రెగ్యులర్ ట్యాక్స్ రెజ్యూమ్, ఇన్కమ్ ట్యాక్స్ నెంబర్ ఇచ్చుకోవచ్చు, ఆధార్ నెంబర్ ఒరిజినల్ ఇచ్చుకోవచ్చు, డూప్లికేట్ ఇస్తే తీసుకోదు. పిఎఫ్ అకౌంట్ నెంబర్, ఈపీఎస్ అకౌంట్ నెంబర్, డేట్ ఆఫ్ జాయినింగ్, పిఎఫ్, ఇవన్నీ మనం ఇచ్చుకోవచ్చు అండి. ఒక్కోసారి ఈ డీటెయిల్స్ మీకు కనిపించకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి? మీరు కన్ఫిగర్లోకి వెళ్ళి ఇక్కడ ఉండే ఆప్షన్స్ అన్నీ ఎస్ పెట్టేస్తే సరిపోతుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నో పెట్టాను అనుకోండి, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేది కనిపించవు. ఇప్పుడు చూడండి కొన్ని ఆప్షన్స్ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎస్ పెడితే మనకి ఆప్షన్స్ అన్నీ బయటకు వస్తాయి. ఈ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మనం చేసేది ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి మనకి ఈ విధంగా చూపిస్తుంది. కొన్ని సమ్టైమ్స్ డేట్లు అనేవి చేంజ్ అవ్వవు. నేను ఒకరి గురించి డీటెయిల్స్ ఇచ్చాను, సేవ్ చేస్తున్నాను. రిమైనింగ్ పర్సన్స్కి నేను ఇవ్వనండి, నార్మల్గా టైప్ చేస్తాను. నెక్స్ట్ ఎవరున్నారు ప్రాబ్లంలో చూస్తే ప్రీతి ఉంది. ప్రీతి R&D డిపార్ట్మెంట్ సంబంధించింది. ప్రీతి డిపార్ట్మెంట్ ఏం తీసుకోవాలి? ఇక్కడ R&D డిపార్ట్మెంట్. రిమైనింగ్ పర్సన్స్కి నేనేం టైప్ చేయట్లేదు, కంట్రోల్ ఇచ్చి సేవ్ చేస్తున్నాను. తర్వాత శర్మ
ఇతను వచ్చేసి సేల్స్ డిపార్ట్మెంట్. ఒకసారి ప్రాబ్లం వెళ్దాం. సేల్స్ డిపార్ట్మెంట్ కంట్రోల్ ఇచ్చి సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ రమేష్, ఇతను వచ్చేసి అకౌంట్స్ డిపార్ట్మెంట్, కంట్రోల్ ఇచ్చి సేవ్ చేస్తున్నాను. ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలి ఎంప్లాయీ నేమ్స్. ఓకే, బ్యాక్ వచ్చేయండి. వచ్చేసిన తర్వాత వర్క్ ప్లేస్లో మనకి ఎలా కౌంట్ అవుతుంది అమౌంట్ అని చూస్తే ఇక్కడ మనము ఫస్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. ఒకసారి కొంచెం అండర్కి వద్దాం. యూనిట్స్ అనేది ఎలా ఉంది, అవర్స్, సింపుల్, హెచ్ఆర్ఎస్. ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే హెచ్ఆర్ఎస్ తీసుకోవాలి. హెచ్ఆర్ఎస్ ఇక్కడ ఫుల్ నేమ్గా టైప్ చేయొచ్చు అవర్స్ అని. తర్వాత నెక్స్ట్ ఏముంది ఎంఐఎన్ఎస్. ఇక్కడ మినిట్స్. తర్వాత ఎక్స్ట్రా ఓవర్ వర్క్ చేసినప్పుడు కాంపౌండ్ అనేది తీసుకోవాల్సి వస్తుంది మనము. అప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ స్పేస్ ఇచ్చేసి సింపుల్ కాకుండా కాంపౌండ్ తీసుకోండి. ఇలా వస్తుంది అవర్స్ ఫర్ 60 minutes. 1 hourకి 6 minutes కాబట్టి ఇలా తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం. ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏముంది మనకి అని చూస్తే అటెండెన్స్ అండ్ ప్రొడక్షన్ టైప్ ఉంది. ఒకసారి ప్రాబ్లంలోకి ఎంటర్ అవుదాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అతను 30 daysకి గాను ఎన్ని రోజులు మనకి ప్రజెంట్ అయ్యాడా, ఆబ్సెంట్ అయ్యాడా, ఓవర్ టైం చేశాడా అనేది మనం క్లారిటీగా తెలుసుకోవాలి. అలాంటప్పుడు మనం ఏం తీసుకోవాలంటే మనము ప్రాబ్లంలోకి వెళ్ళి ప్రజెంట్, ఆబ్సెంట్, ఓవర్ టైంని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అటెండెన్స్ ప్రొడక్షన్ టైప్ తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ ప్రజెంట్ ఎంటర్. ఇక్కడ అటెండెన్స్ లీవ్ విత్ పే, ఎందుకంటే ప్రజెంట్ అయ్యాడు కాబట్టి ఇది తీసుకోవాలి, ఎంటర్. నెక్స్ట్ ఆబ్సెంట్, ఇక్కడ లీవ్ వితౌట్ పే తీసుకోవాలి. నెక్స్ట్ ఓవర్ టైం చేస్తే ఏం తీసుకోవాలి అని చూస్తే ఎంటర్. ఇక్కడ ప్రొడక్షన్, ఇక్కడ అవర్స్ ఆఫ్ 60 minutes తీసుకోవాలి. సేవ్. ఓకేనా, ఈ విధంగా మనము అటెండెన్స్ అండ్ ప్రొడక్షన్ టైప్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, గుడ్. ఇప్పుడు బ్యాక్ వచ్చేయాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు మెయిన్ ప్రాసెస్ ఏమిటి అని చూస్తే పే హెడ్స్ క్రియేషన్ ఎలా చేయాలి అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ పే హెడ్స్ క్రియేట్ చేద్దామండి. పే హెడ్స్లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ మనకి ఏముంది ప్రాబ్లంలో చూస్తే బేసిక్ పే ఉంది. ఆ బేసిక్ పే అనేది క్రియేట్ చేద్దాం. బేసిక్ పే ఇక్కడ చాలా ఉంటాయండి. బోనస్ అని, డిడక్షన్స్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అని, ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్ అని, ఎంప్లాయీ స్టాచ్యురీ డిడక్షన్స్ అని, ఎంప్లాయీస్ అదర్ ఛార్జెస్ అని, ఎంప్లాయీ స్టాచ్యురీ కంట్రిబ్యూషన్స్ అని, గ్రాడ్యుటీ, లోన్స్ అండ్ అడ్వాన్సెస్, రీఎంబర్స్మెంట్స్ ఆఫ్ ఎంప్లాయీస్, ట్యాక్స్ పెయిడ్ బై ఎంప్లాయర్ అండ్ ఇలా చాలా ఉంటాయి. మనకి ఏదైతే కావాల్సిందో దానికి రిలేటెడ్గా మనం తీసుకోవాల్సి వస్తుంది. మనము ఎలా ఎంటర్ చేస్తున్నామంటే ఒక ఎంప్లాయీకి వర్క్ చేస్తున్నాడు కాబట్టి అతనికి ఎర్నింగ్ అనమాట. సో అందుకు గాను మనం ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్ని తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూస్తే ఫిక్స్డా వేరియబులా అంటే ఫిక్స్డే ఉంటుంది. పర్ మంత్కి మనం అతను అపాయింట్మెంట్ చేసుకునేటప్పుడే నీకు ఇంత శాలరీ అని స్టార్టింగ్లో మనం ఫిక్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో అందుకు గాను మనం ఫిక్స్డ్ అని తీసుకోవాల్సి వస్తుంది. సో ఇది మన బిజినెస్కి ఏమవుతుంది అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుంది కదండి. ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి అంటే అది బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది. ఓకే, తర్వాత యూజ్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాడ్యుటీ అంటే ఈ గ్రాడ్యుటీ అవైలబిలిటీ ఫెసిలిటీ ఉందా అంటే కంపల్సరీగా ఉంటుంది. అదేంటిది నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో చెప్తాను. ఇక్కడ ఎంటర్ ఇస్తే మనకు ఇక్కడ క్యాలిక్యులేషన్ టైప్ చూపిస్తుంది. యాజ్ కంప్యూటెడ్ వాల్యూనా, లేకపోతే యాజ్ యూజర్ డిఫైన్డ్ వాల్యూనా, ఫ్లాట్ రేటా, ఆన్ అటెండెన్సా, ఆన్ ప్రొడక్షన్ అని మనకి ఇక్కడ సమ్ వాల్యూస్ చూపిస్తాయి. ఇక్కడ మనం చూస్తే యాజ్ కంప్యూటెడ్ వాల్యూ అంటే ఏమిటి అంటే ఇది ఎక్కడ ఏ దాని మీద పడుతుంది అంటే హౌస్ రెంట్ అలవెన్స్ మీద, వేరియబుల్ పే మీద పడుతుంది. ఎందుకంటే స్లాబ్ రేట్స్ ఉంటాయి డిఫరెంట్ పర్సంటేజెస్లో. అలాంటప్పుడు మనం యాజ్ కంప్యూటెడ్ వాల్యూని తీసుకుంటారు. యాజ్ యూజర్ డిఫైన్డ్ వాల్యూ అంటే ఒక అమౌంట్ మీద కరెక్ట్గా ఒక అమౌంట్ని ఫిక్స్ చేయడం జరగదు. సో అలాంటప్పుడు యాజ్ యూజర్ డిఫైన్డ్ వాల్యూ మీద తీసుకుంటాము. ఎందుకంటే పర్ మంత్కి 30 days ఉన్నప్పుడు నువ్వు 26 days వచ్చినా కూడా నీ శాలరీ వచ్చేస్తుంది.
20 days 6 కాకుండా అంటే 4 సండేస్ వెళ్ళినా 26 డేస్ వచ్చావు కాబట్టి నీ శాలరీ ఫుల్ వచ్చేస్తుంది. ఒకవేళ 2 డేస్ కానీ 3 డేస్ కానీ ఆబ్సెంట్ పడితే 22 డేసే నువ్వు నీ యొక్క జాబ్కి వెళ్ళినట్టు లెక్కన. అలాంటప్పుడు నీకు అమౌంట్ అనేది కట్ చేయడం జరుగుతుంది కంపల్సరీగా. సో అందుకోసం యాజ్ యూజర్ డిఫైన్డ్ వాల్యూని తీసుకుంటాం. నెక్స్ట్ ఫ్లాట్ రేట్ అంటే ఏంటి అంటే ఈ ఫ్లాట్ రేట్ మీద ఏంటంటే నీకు పర్ మంత్కు ఇంత అమౌంట్ అనేది ఫిక్స్ చేసి ఉంటారు. ఏదాని మీద అటెండెన్స్ మీద ప్రొడక్షన్ మీద ఫిక్స్ చేసి ఉంటాడు. సమ్టైమ్స్ ఏంటంటే నీకు ప్రాబ్లం ఒక ఆఫీస్ పర్పస్ మీద వెళ్ళినప్పుడు అలాగా కన్వీనియన్స్ రూపంలో అమౌంట్ కూడా కట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఫ్లాట్ రేట్ అంటారు. ఓకేనా. తర్వాత ఆన్ అటెండెన్స్ అంటే ఏంటంటే నువ్వు రెగ్యులర్గా వస్తున్నావా లేదా, నువ్వు ఎన్ని రోజులు వచ్చావు, దాని మీదనే నీకు అమౌంట్ అనేది ప్రొసీడ్ చేయడం జరుగుతుంది. యాజ్ యూజువల్గా ఏమైనా ఎక్స్ట్రాగా ఓవర్ టైం చేసావా, సో పర్ అవర్కి ఇంత అని 25 రూపీసా, పర్ అవర్ 50 రూపీసా, 100 రూపీస్ అనేది కూడా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆన్ ప్రొడక్షన్ అనేది ఏంటి, నీ వర్క్లో ఎక్కువ నీ వర్క్ని మెజర్మెంట్స్లో చేయబడుతుంది. అంటే మెజర్మెంట్స్ రూపంలో కొలిచినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కావచ్చు, ప్రొడక్షన్లో ఏదైనా తయారు చేసేటప్పుడు పీసెస్ కావచ్చు, నెంబర్స్ కావచ్చు, బాక్సెస్ కావచ్చు, బ్యాగ్స్ కావచ్చు, ఇలా చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు ఆన్ ప్రొడక్షన్ మనం తీసుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు మనం ఏం తీసుకోవాలంటే యాజ్ యూజర్ డిపెండ్ వాల్యూ తీసుకోవాలన్నా యాజ్ కంప్యూటెడ్ వాల్యూ తీసుకోవాలన్నా అంటే మనం ఆన్ అటెండెన్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ప్రజెంట్లో డేసా, ఫోర్ట్ నైట్సా, మంత్సా, వీక్స్ అంటే మంత్సే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ యాజ్ యూజర్ డిఫైన్డ్ క్యాలెండర్ టైప్ అలా అడుగుతుంది. మనకి క్యాలెండర్ పీరియడ్ అడుగుతుంది, యూజర్ డిఫైన్డ్ అడుగుతుంది, క్యాలెండర్ టైప్ అడుగుతుంది. ఎందుకంటే ఒక మంత్లో మనకి 30 డేస్ ఉంటాయి, 31 డేస్ ఉంటాయి, 28 డేస్ కూడా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం తీసుకోవాల్సి వస్తుంది, యూజర్ డిఫైన్డ్ తీసుకోవాలి. ఇక్కడ పర్ మంత్కు 4 సండేస్ వెళ్ళంగా 26 డేస్ వచ్చాయి కాబట్టి 26 డేస్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏముంది అని చూస్తే ప్రాబ్లమే వెళ్దాం. హెచ్ఆర్ఏ అనేది మనం తీసుకోవడం జరుగుతుందండి. ఈ హెచ్ఆర్ఏకి వెళ్దాం. హెచ్ఆర్ఏ అంటే ఏంటి, హౌస్ రెంట్ అలవెన్స్. నీకు ఇచ్చే శాలరీలో ఇది కూడా ఇంత పర్సెంటేజ్ అని యాడ్ చేస్తారు. ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్ తీసుకోవాలి, ఫిక్స్డ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. తర్వాత ఇక్కడ ఏం తీసుకోవాలంటే యాజ్ యూజర్ డిఫైన్డ్ వాల్యూ తీసుకోవాలన్నా యాజ్ కంప్యూటెడ్ వాల్యూ తీసుకోవాలంటే యాజ్ కంప్యూటెడ్ వాల్యూ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఇది తీసుకోవాలి అంటే ఇక్కడ స్పెసిఫైడ్ ఫార్ములా అనేది తీసుకుంటాం. బేసిక్ పే ఇది ఏమిటి అంటే నీకు ఎంత పర్సెంటేజ్ ఇస్తుంది ఆ కంపెనీ, 40%, 30%, 20%, నువ్వు వర్క్ చేసే అక్కడ వాళ్ళ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ బట్టి నీకు ఇంత పర్సెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 40% అనేది ఇస్తున్నాను. ఓకే, సో అదనమాట. ఇక్కడ కూడా మీరు ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా ఉంది కదా, ఆన్ కరెంట్ డిడక్షన్స్ టోటల్ ఉంది, ఆన్ కరెంట్ ఎర్నింగ్స్ టోటల్ ఉంది, ఆన్ కరెంట్ సబ్ టోటల్ ఉంది, ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా ఉంది. ఇక్కడ ఏంటంటే ఆన్ కరెంట్ డిడక్షన్ టోటల్ ఎప్పుడు తీసుకోవాలి సార్ అని చూస్తే మనకు పే హెడ్స్లో టోటల్ వాల్యూ మీద డిడక్షన్స్ కట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆన్ కరెంట్ ఎర్నింగ్స్ టోటల్ మీద చూసుకున్నట్లయితే నీ టోటల్ వాల్యూ మీద కాకుండా టోటల్ ఎర్నింగ్, నువ్వు పర్ మంత్కి ఎంత ఎర్న్ చేస్తావు నీ శాలరీతో పోల్చుకుంటే ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా చేసినట్లయితే దాని మీద పే హెడ్స్ కట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆన్ కరెంట్ సబ్ టోటల్ చూస్తే నెట్ శాలరీ మీద నువ్వు ఎంత నీ యొక్క శాలరీ టోటల్ వాల్యూ కావచ్చు, అదేవిధంగా టోటల్ ఎర్నింగ్ కావచ్చు, టోటల్ శాలరీ మీద కావచ్చు, డిడక్షన్స్ ఏ విధంగా కట్ అవుతుందని చూపిస్తారు. నెక్స్ట్ ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా అనేది ఏమిటి అంటే పే హెడ్స్ 2-3 పే హెడ్స్ మీద ఈ వాల్యూ అనేది కలపడం జరుగుతుంది. అదేవిధంగా మల్టిప్లికేషన్ కావచ్చు, డివిజన్స్ కావచ్చు, అటెండెన్స్ టైప్ మీద కావచ్చు, హౌస్ రెంట్ అలవెన్స్ మీద కావచ్చు, అలా 4-5 పే హెడ్ల మీద ఈ వాల్యూ అనేది తీయడం జరుగుతుంది. కాబట్టి ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వెళ్దాం. కన్వేయన్స్ ఉంది, కన్వేయన్స్ చూద్దాం. కన్వేయన్స్ అన్న ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అన్న ఒకటే అండి. కన్వేయన్స్ ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్, ఫిక్స్డ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇక్కడ మనము ఫ్లాట్ రేట్ తీసుకోవాలి. ఫ్లాట్ రేట్ ఇది మంత్సా డేసా అని చూసుకుంటే మనం ఇక్కడ మంత్స్ అయినా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మంత్స్ అనే మనం ఇక్కడ ఇచ్చుకున్నాం, మంత్స్ తీసుకోండి. సేవ్.
నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఓవర్ టైం. ఓవర్ టైంలో మన ప్రాబ్లం చూస్తే ఓవర్ టైం ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఓవర్ టైం, ఆన్ ప్రొడక్షన్, ఓవర్ టైం తీసుకోవాలి. ఓకే, ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్, ఫిక్స్డ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఓవర్ టైం. ఇక్కడ ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, ఆన్ ప్రొడక్షన్ తీసుకోవాలి, ఓవర్ టైం. తర్వాత వేరియబుల్ పే. వేరియబుల్ పే అంటే ఏంటి, నువ్వు ఎక్కువ బాగా వర్క్ చేసినట్లయితే నీకు బోనస్ రూపంలో కావచ్చు, ఇన్సెంటివ్స్ రూపంలో కావచ్చు, నీకు 3 months కావచ్చు, 6 months కావచ్చు, అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వేరియబుల్ పే యాజ్ యూజర్ డిఫైన్డ్ వాల్యూ తీసుకోవాలి. ఓకేనా, యాజ్ యూజర్ డిఫైన్డ్ వాల్యూ సేవ్. ఓకే, ఇవి కంప్లీట్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముంది అంటే బేసిక్ పే, హెచ్ఆర్ఏ, కన్వెయన్స్, ఓవర్ టైం వేరియబుల్ పే చేశారు. ఆ వేరియబుల్ చేయంగా గ్రాస్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఆ గ్రాస్ శాలరీ మీద డిడక్షన్స్ ఏ విధంగా కట్ అవుతాయి అని మనం చూసుకుంటే, ఎంప్లాయీ పిఎఫ్ కాంట్రిబ్యూషన్ 12%, అదేవిధంగా 10%, 13% అక్కడ వర్క్ చేసేదాన్ని బట్టి మనకి ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, సో ఇక్కడ మనం చూద్దాం. దీన్ని నేను కాపీ చేస్తున్నాను. ఇప్పుడు నేను దీన్ని కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ సి ఇచ్చి కాపీ చేశాను. ఇక్కడికి వెళ్ళి కంట్రోల్ వి పేస్ట్ ఇచ్చేసాను. ఇలా ఇచ్చిన తర్వాత ఈ పిఎఫ్ అనేది ఎక్కడ కట్ అవుతుంది అని చూసి, కాంట్రిబ్యూషన్ 12% అనేది గ్రాస్ శాలరీ మీద కట్ అవుతుందండి. బేసిక్ పే మీద కట్ అవ్వదు, గ్రాస్ శాలరీ మీద కట్ అవుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక్కడ ఎంప్లాయీ స్టాచర్ డిడక్షన్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ పిఎఫ్ అకౌంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. మనకి ఇక్కడ చాలా చూపిస్తాయి, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్, ఇన్కమ్ ట్యాక్స్, నేషనల్ పెన్షన్ స్కీమ్, పిఎఫ్ అకౌంట్, ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది అడుగుతుంది. మనం తీసుకోవాల్సింది పిఎఫ్ అకౌంట్ అండి. ఇలా తీసుకున్న తర్వాత ఇది కరెంట్ లయబిలిటీ కిందనే మనకి తీసుకోవడం జరుగుతుంది. యాజ్ కంప్యూటెడ్ వాల్యూ వస్తుంది. ఇక్కడ కూడా మనము ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములానా, ఆన్ కరెంట్ డిడక్షన్స్ టోటలా, కరెంట్ ఎర్నింగ్స్ టోటలా, ఆన్ కరెంట్ సబ్ టోటలా అడుగుతుంది. మనం ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములానే తీసుకోవాల్సి వస్తుంది. ఇలా తీసుకున్న తర్వాత యాక్చువల్గా మనకు పిఎఫ్ అనేది గ్రాస్ మీద కట్ అవుతుంది. ఆ గ్రాస్ అనే ఆప్షన్ మనకి ఇక్కడ ఇవ్వలేదు. ఏమి ఇచ్చినా బేసిక్ పే, కన్వేయన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ఓవర్ టైం, వేరియబుల్ మీదనే ఇచ్చాడు. ఓకేనా, మనం ఇక్కడ తీసుకోవాల్సింది బేసిక్, ఎలాంటి ఛాన్స్ లేదు కాబట్టి బేసిక్ పే మీదనే మనం తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, బేసిక్ పే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 6500 నా శాలరీ అనుకోండి. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పర్సెంటేజ్ వచ్చేసి 12% అనుకోండి. ఈ 6500 మీద 12% మనం తీసుకుంటే వాల్యూ 700 అనేది మనకు పిఎఫ్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏముంది మనకి ప్రాబ్లం వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఈఎస్ఐ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే, కంట్రోల్ వి చేస్తున్నాను. ఇంతకుముందు కంట్రోల్ సి ఇచ్చాను, ఇప్పుడు కంట్రోల్ వి పేస్ట్. 1.75% కట్ అవుతుందని అనుకోండి. ఎర్నింగ్స్ పర్ ఎంప్లాయీ ఇక్కడ ఎర్నింగ్స్ పర్ ఎంప్లాయీ కాకుండా ఎంప్లాయీ స్టాచర్ డిడక్షన్స్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏం తీసుకోవాలంటే ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములానే తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇక్కడ అన్నీ యాడ్ చేసుకోవాలండి. బేసిక్ పే యాడ్ చేసుకోవాలి, తర్వాత హౌస్ రెంట్ అలవెన్స్ యాడ్ చేయాలి, తర్వాత కన్వేయన్స్ యాడ్ చేయాలి, తర్వాత ఓవర్ టైం యాడ్ చేయాలి. కంపల్సరీగా ఇవి యాడ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా, వేరియబుల్ పే కూడా యాడ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఎంటర్. ఇలా ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకుంటే 75% సేవ్ చేసేయాలండి. ఓకేనా, నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్యాక్స్. ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ క్రియేట్ చేద్దాం. ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది ఎక్కడ పడుతుంది అంటే, పర్టికులర్గా సమ్ హై వాల్యూ నీ యొక్క శాలరీ అనేది ఉన్నప్పుడు, ఎక్కువ శాలరీ సంపాదిస్తున్నప్పుడు ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది పడుతుంది. ఏదా మీద నువ్వు చేసే జాబ్ రోల్ మీద ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది ఎక్స్ట్రాగా పడడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనం ఎంప్లాయీ స్టాచ్యురీ డిడక్షన్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ ప్రొఫెషనల్ ట్యాక్స్ తీసుకోండి. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఆన్ కరెంట్
ఎర్నింగ్స్ టోటల్ మీద తీసుకోవాలి. అతను ఎంత సంపాదిస్తున్నాడు కరెంట్ ఎర్నింగ్ టోటల్ కింద చూస్తే ఎంత అమౌంట్ మీద ఎంత అమౌంట్ కట్ అవుతుంది అనేది కూడా మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అతను 5,000 సంపాదిస్తున్నాడు అనుకోండి, ఎలాంటి వాల్యూ అనేది పడదు. తర్వాత 5,000 నుంచి 8,000 మధ్యలో సంపాదిస్తే వాల్యూ వచ్చేసి 60 రూపీస్ కట్ అవుతున్నట్టుగా చూపెట్టుకున్నాం. 8,000 నుండి 10,000 సంపాదిస్తే వాల్యూ వచ్చేసి 100 రూపీస్ కట్ అవుతుంది అనుకున్నాం. 1000 నుంచి 15,000 సంపాదిస్తే వాల్యూ వచ్చేసి 150 ప్రొఫెషనల్ ట్యాక్స్ పడుతుంది అనుకున్నాం. ఒకవేళ 15,000 నుంచి అబోవ్ ఉంటే 200 అనే వాల్యూ అక్కడ పడడం జరుగుతుంది. ఈ విధంగా మనం ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది కూడా ఎంటర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి. అదేవిధంగా గ్రాడ్యుటీ, మనకు గ్రాడ్యుటీ కూడా ఉంటుంది. అసలు గ్రాడ్యుటీ అంటే ఏంటి సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఇది ఏమిటి అంటే, నువ్వు అక్కడ నీ యొక్క ఆర్గనైజేషన్స్లో 10 ఇయర్స్ కానీ 11 ఇయర్స్ కానీ వర్క్ చేసుకున్నప్పుడు ఇక్కడ నీకు 15 డేస్ అమౌంట్ అనేది ఎక్స్ట్రాగా ఇవ్వడం జరుగుతుంది. అంటే మంతుల లెక్కన తీసుకుంటారు, ఇయర్స్ పరంగా తీసుకోకుండా మంతుల లెక్కన తీసుకోవడం జరుగుతుంది. ఈ మంతుల లెక్కన ఎందుకు తీసుకుంటారు సార్ అనేది కూడా మీకు డౌట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 26 ఇస్తున్నాను, ఇక్కడ 1 నుంచి 60 ఇస్తున్నాను. ఎలాంటి అమౌంట్ పే చేయరు. 61 నుంచి 120 మంత్స్ వర్క్ చేసినట్లయితే నీకు 15 డేస్ అమౌంట్ అనేది పెంచడం జరుగుతుంది. 120 నుంచి అబోవ్ ఎంత వాల్యూ ఉన్నా కూడా దానికి కూడా 15 డేస్ అమౌంట్ అనేది మీకు గ్రాడ్యుటీ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రాడ్యుటీ అనేది ఇది 10 ఇయర్స్ 15 ఇయర్స్ అలా నువ్వు వర్క్ చేసినట్లయితే మంతుల లెక్కన క్యాలిక్యులేట్ చేసి నీకు అమౌంట్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనము ఈరోజు క్లాస్లో మనము పే హెడ్స్ వరకు క్లాస్ అనేది చెప్పుకోవడం జరిగింది. ఏమేమి చెప్పుకున్నాము? ఎంప్లాయీ గ్రూప్స్, అదేవిధంగా ఇంకా ఏం చెప్పుకున్నాము? ఎంప్లాయీ గ్రూప్స్ అయిపోయిన తర్వాత మనకు మెయిన్ ఏం టాపిక్ ఉంది? ఎంప్లాయీ నేమ్స్, యూనిట్స్, అటెండెన్స్, ప్రొడక్షన్ టైప్, పే హెడ్స్ గురించి ఈరోజు చెప్పుకున్న క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్ ఫర్దర్లో రిమైనింగ్ మనము శాలరీ డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేయాలి, ఓకేనా, పే స్లిప్స్ ఎలా చూడాలి, వాటిని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేస్తాం అనేది కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఓకే, మనకి ఈ క్లాస్ బాగా అర్థమైంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.